అదేంటి అన్ని తలుపులు తీసేమనుకున్నాడు. ఓయ్ ఏంది? ఈ తలుపులన్నీ తీసి గిట్లా అంటాడు నిన్నే. ఓయ్ అరే నిన్నే పిలుతుంటలేవు. ఈ తలుపులన్నీ తీసి అన్నమేంది? ఏంది గట్లా సోయి లేకుండా వండుకున్నావు? ఇలా అలసిపోయినావు ఏంది? నిన్నే ఏదే ఏ తాగినవా? ఊరుకోరితో నిన్నే అడిగేది. తాగినవా? తాగొచ్చినవా? కళ్ళన్నీ ఎందుకు అంత ఎర్రగానే? ఆ ముఖం అంతా మీదకి వచ్చిందేంటి? మంచిగా తాగినవా? ఎవరు తాగినా ఊరికే తాగినా అని 100 సార్లు అడుగుతావు. అగా నువ్వు సోయి లేకుండా ఈ తలుపులు ఏడియాడ తీసి సపరేట్గా అన్నప్పుడు నువ్వు అలసిపోయి వచ్చి పండుకున్నావేమో అనుకున్నా. తాగినవు కూర్చున్నావు, సోయి లేదు. ఇంట్లో కుక్కలు రాని ఏమన్నా రాని తినని ఆగమని చేసి పోని. ఇప్పుడు ఏమొచ్చినాయి, ఏం ఖరాబ్ అయినాయి, ఎందుకు కూరుతాను? పోయినవా వెంచర్ కాడికి? ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? నేను ఇప్పుడే వచ్చిన. నేను వచ్చే వరకు ఇవన్నీ తీసి పెట్టుంటే నువ్వు మరి పోయొచ్చి అలసిపోయి పండుకున్నావేమో అనుకున్నా. నీ నోట్లోకి వెళ్ళి అంత మందు వాసన వచ్చేదాకా తెలియదు నువ్వు దాగి పన్నావని. పోయి వచ్చినావు కదనే, నీ పని నువ్వు చేసుకోరా. నాతో ఎందుకు కొలుసుకుంటాను చెప్పి ఇప్పుడు? అగో నువ్వు తాగొచ్చి సపరేట్గా వండుకుంటే నేను అడగకపోతే ఏం చేయాలి మరి? అమ్మినవా? ఏనన్నావు వెంచర్ అమ్మినవా? అమ్మినా. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీకు ఇప్పుడు తాగడానికి పైసలు? నీకెందుకు, నీకు అవసరమా? ఇవన్నీ చెప్పన్నా? అవసరమే. ఇప్పుడు నువ్వు వచ్చినోనికి వచ్చినట్టు వాడు కొనేది లేదు, చేసేది లేదు, పీకేది లేదు. నువ్వు పైసలన్నీ అప్పులు చేసి వాడు కొంటాడు కావచ్చు అని మన వెనక వాడు తిరుక్కుంటా అమ్ముతాన్నా అని చెప్పేసి అంటే ఇక్కడ లచ్చలు అప్పు తెస్తున్నావు, ఆడ పెడుతున్నావు. ఇప్పుడు ఈ అప్పులు కట్టడానికే మనతో వశం అవుతలేదు అంటే ఇంకా కొత్త అప్పు తెచ్చి నువ్వు ఇట్లా తాగించుకుంటా తినిపించుకుంటుంటే కొన్నది లేదు, చేసింది లేదు. ఇంకెంత రోడ్డు మీద పడదామా చెప్పు? మరి ఏం తిల్లు కూడా లేకుండా వేసుకుందామా? అరే వాళ్ళు ఏదో వచ్చిళ్ళు, వాళ్ళతో కాసేపు కూర్చున్నా కొంటారుగానే ఆశతోని వాళ్ళకింత తాగుపిచ్చిన, అంతేగాని ఏదో ఊరికి ఎందుకు కొడతాను ఇప్పుడు? అంతేగాని ఏదో ఊకెందుకు కొడతాను? మరి ఇంకేం చేయాలి? ఇప్పుడిప్పుడే కదా నేను పని చేస్తాను. నువ్వు మంచిగా నిమ్మలంగా ఓ పని చేసుకుంటే సెలవు పనితో ఓ 6 నెలలు గట్టిగా కష్టపడితే, ఓ ఏడాది గట్టిగా కష్టపడితే అప్పులన్నీ చిన్న దగ్గర పడతాయి. పోరు చూస్తే అటో ఇటో అది ఎదగబట్టే దానికి ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త వేషం ముందరే పెట్టుకున్నావు. ఇక ఇట్లనే తాక్కుంటా అప్పులు తెచ్చుకుంటా మంది తాగించుకుంటూ ఉంటా అంటే మనం ఎన్నో రేవు కత్తాం. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు జాబ్ చేయబట్టి? ఇప్పుడు నేనేమన్నా జాబ్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది అంటాను? నేను జాబ్ చేస్తానా, తలో పని చేసుకుంటాను, అటో ఇటో అప్పు కట్టుకుందాం. అంత లెవెల్గా మాట్లాడిన అవసరం లేదు, నాకు తెలుసు. నేను పని చేస్తానా, నువ్వు వండి తింటున్నావు అని నేను అంటలేను. ఇద్దరం చెరో కష్టం మెల్లగా చేసుకుంటే నాకు తెలుసు. కానీ ఊకే ఏందే నీ పని నువ్వు చేసుకోపా. ఏంటిది నా పని నేను చేసుకోవాలి? ఏం పని చేసుకోవన్నయ్యా? నా పని చేసుకొని వచ్చిన నీ పని నువ్వు చేసుకుంటలేవని అడుగుతున్నా. అది కాదే ఒర్రకు ప్లీజ్, దండం పెడతా తలకి గంగల పోను. వాడు కొనేది లేదు, ఆ వెంచర్లు అమ్ముడు పోయేది లేదు. ఉన్న బంగారం అంతా పోయింది, ఉన్న భూములన్నీ అమ్ముడు అవుతుంది, జాగలన్నీ అమ్ముడు అవుతుంది. ఈ ఇల్లు కాస్త పోతే ఆడి ఓరిని ఏం చేస్తావు, నన్ను ఏం చేస్తావు చెప్పు? నువ్వు తాగి నువ్వు ఇంత పోయి ఎన్నో లివర్లో మన్నో మచనో ఖరాబ్ అయినాయి అని దావకాయలు అయితే నిన్ను పట్టుకొని ఎవరు తిరగాలి? నేను ఏడికెళ్ళి తెచ్చి పెట్టాలి? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసా? ఏదో తాగుబోతం లెక్క మాట్లాడుతానేది. ఏమో మొత్తం తాగి రోడ్ల మీద వంటాను ఏంది? రోడ్ల మీద వండుడేంది? ఈ ఇల్లు లేకపోతే ఏమైతుంది? గాన్నే వంట కదా వస్తుంది. అది అదే ఆడ వాళ్ళతో కూర్చుంటే ఓ గ్లాస్ తాగితే వాళ్ళ ఓ మాట. ఈ గ్లాస్ అట ఆ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంత తాగినవో ఏమో. నాకు తెలుసు 5-6 వేలు లేనిది నువ్వు వాళ్ళని కడుపు నింపని దూకోవు, నువ్వు తాగని దూకోవు. ఇక నువ్వు గిట్లనే ఎత్తనంటే చెప్పు, మీ అయ్యమని రమ్మంట. నీ కొడుకు భాగవతం ఏంది, నీ భాగవతం ఏంది అత్తమ్మ అని చెప్తా మాట్లాడదా ఏదో గతి వేసుకుంటా. ఇక నాతోని కాదు, అక్కడ టెన్షన్లు ఇక్కడ టెన్షన్లకు నాకు పిచ్చిలేస్తుంది. ఆడ గ్రామ పంచాయతీ పిలిపియే మా అబ్బాయి నుండి నన్ను ఆడ పంచాయతీ చెప్తారు వాళ్ళు, అప్పుడు నీ కళ్ళు సల్లా పడతాయి. ఏంటి గ్రామ పంచాయతీలకు విలువ నన్ను చెప్పుకో అంటే నువ్వు చేసిన కథ మంచిగానే ఉంది కానీ నీ అయ్యకి చెప్తానంటే నీకు రేషం వస్తుందా? ఏం చేసిండే? ఏం చేసినా మళ్ళీ ఏం చేసినా అంటాడు. ఇప్పటికైనా భాగవతం చాలలేదా? మరి సరే ఇట్లనే అయ్యి ఉన్నిళ్ళు అమ్ముకుంటుండు సపరేట్గా పోతా నేనే నా ఇంటికి. ఇంత కూడా తెగించినావా? చేసుకో, నీకు నచ్చినట్టు చేసుకో. నేను ఎట్లనన్నా చేసుకొని నా సావు నేను చావాలి తప్ప ఏం లేదు.
2 రోజులు జాబ్ పోయింది. ఓ ఇది నాకు చెప్పేది ఏందేమో. ఏంటిది? నేనేమన్నా నిన్ను? ఏమన్నా నన్ను నీకు ఇప్పుడు అంతగానో కోపం వస్తుంది? తాగొద్దయ్యా, తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మన పరిస్థితి కూడా మంచి లేదు అని చెప్పి బుద్ధిమాట మాట్లాడితే నీకు బాగా కోపం వస్తుందా నా మీద? కాదు, మన చెల్లెళ్ళ ఇంటికి పోయి సాల్ మంచిగా అయిపోతాయి కదా, అరవిందుకున్న మా చెల్లెకు అట్లా కాదు, ఇట్లా చూసుకోవాలి, ఇట్లా ఉండాలి, ఇద్దరు ఓపిక ఉండాలి, ఒకళ్ళు చెరవ పని చేసుకుంటేనే మంచిగా ఉంటుంది, ఓపిక ఉండాలి, నువ్వు ఆయన అన్నాడని నువ్వు ఎగరద్దు, నువ్వు అన్నవని ఆయన ఎగురడద్దు, అరవిందు మంచిగా ఉండుర్రి, బాగా నీతి సూక్తులు చెప్తాయి కదా. మరి ఇదేంటి, ఇది మంచిగా ఉన్నదా? నీ చెల్లెమోహన్ లెక్క ఎప్పుడన్నా బయటికి గెంటేసినా లేకపోతే కొట్టిండా నిన్ను? అంటే కొట్టి బయటికి గెంటెత్తేనే మంచోడు కాదు, కానీ ఇట్లా తాగి తందనాలాడి సంసారం అంతా రోడ్డు మీద వేసుకుంటే మంచోళ్ళ? చెప్పు. ఇట్లా కాదయ్యా, నేను ఎందుకు చెప్తున్నానో ఈయన మనకి ఎవరు ఉన్నారు చెప్పు, వెనక ముందు తేర్పేదందుకు కొంచెం ఆలోచించాలి కదా. నేను ఏదైనా మాట్లాడితే నువ్వు కనుక నౌకరీ చేస్తాను, 3 రోజులు అయితే లేదు ఇప్పుడు నువ్వు నౌకరీ చేసి నువ్వు ఇప్పుడు నన్ను అంటున్నావు అంటే నేను ఏదో చేస్తున్నాను అంటున్నానా? నిన్ను ఏడ చెడిపోతావు అన్న బాధకి భయం అయితే ఉంటుంది కదా నాకు. సరే ఇప్పుడు నీ బాధ ఏంటి? ఆ భగవంతుందయ్యా, మనకు పోయేవంత ఉంటే అవన్నీ భూములు అమ్ముడు పోతాయి, లేకపోతే గంత ఏదో ఒకటి చేసుకుందాం. కానీ మీదికెళ్ళి అప్పోట్ అయితే ఇంక ఇవి తెరపడానికే ఇక్కడికి అవుతుంది 30 అంటే ఇంకా మళ్ళీ మీదికెళ్ళి కొత్తయా? సరే ఓకే, తాగదు కదా, తాగని సపరేట్ ఊకోరకు. ఇంకోసారి అయితే తాగి రాకు, చెప్పింది నువ్వు. సాలిగాని పో అని చెప్పిందా? సరే. చాలా పెట్టన్నా, తాగుతావా? ఏమద్దు. అంత మంచిదేనారా? అయితే ఆమెను ఒక్కని వచ్చినవరా? కోడలు పొలేదు, కోడలు ఇంటికి పోయింది. అరే ఒక్కదాన్ని ఎట్లా తోలినవరా? నువ్వు కూడా అట్లే మీ అత్తగారింటికి పోయి ఇవాళ ఆడు ఉండి రేపు రాకపోయినవరా? ఆ పొల్లు అటుపోడు నువ్వు ఇటు వచ్చలేదురా? ఈ ఆఫీస్ నుంచి 2 days హాలిడేస్ ఇచ్చారు బాబు. వాళ్ళ ఇంటికాడ బోనాల పండుగ చేస్తారంట, వాళ్ళు రమ్మంటే పోయింది. నన్ను ఊరు రమ్మన్నారు కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చి ఆడికి పోదాం అనుకున్నా. ఒకసారి ఇంటికాడ కూడా చూసినట్టు ఉంటుంది కదా. సరే తీరా. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నామమ్మా. పోయింది గుర్త ఫోన్ చేస్తలేరేవురా? ఏడమ్మా పొద్దుంతా ఆఫీస్లోనే అవుతుంది. ఇంటికి వచ్చినాక ఇక వంట వేసుకుని తిని అనుకునే కానీ లేట్ అవుతుంది. చేస్తాందా పొద్దుగా లేచి? చేస్తుంది ఇక అట్లా అట్లా. ఏం చేస్తుందా ఏం కాదు, తిండి తినది ఏం తినది, డ్యూటీ అని డ్యూటీకి పోతారు వస్తారు. కొంచెం ఆసరగార పిల్లకు కూడా నువ్వు కూడా. సరే అవుతున్నా కానీ అక్కేది చిన్న అక్కేది కనిపించలేదు. పోయింది కాదురా. ఎడికి పోయింది? వాళ్ళ అత్తగారింటికి పోయింది, బాపే తీసుకుపోయి తోలొచ్చిండ్రా. నువ్వెందుకు వాళ్ళు వచ్చినావే? అరే ఏం చేయాలరా, చిన్న బావ పెద్ద బావని తీసుకొని వచ్చిండు, తోలరా అని అన్నాడు. అక్క ఎప్పటికున్నా వాళ్ళ ఇంటికాడ సంసారం చేయాల్సిందే, ఇడిపోయేటోళ్ళ పాసిపోయేదిరా సంసారం. ఇక పెద్ద బావ వచ్చిండు, మంచో చూడ గిట్లా కాదు మామ గిట్లా అని చెప్పిండు. ఆయన మాట తీసేసి ఎట్లుకోవాలరా నేను? అంటే చిన్న బావ పెద్ద బావని తీసుకున్నాకనే తోలెత్తావా? నలుగురు పెద్ద మనుషులు తీసుకొని మాట్లాడి తోలేదు ఉండే. మేము కూడా అనుకున్నాం రా, 4 పెద్ద మనుషులు తీసుకుపోయి వాళ్ళకు గట్టిగా భయం చెప్పి తోలు రావాలనుకున్నాం. కానీ ఇక చిన్న బావ పెద్ద బావ దగ్గరికి పోయి ఏమో చెప్పిండట, బాధపడ్డాడట. ఇక వాళ్ళిద్దరు రకం వీటికి వచ్చి నేను ఇల్లు దోచుకొని ఇంటి మీదకి వచ్చినాక నన్ను ఇట్లా మాట్లాడతారా అట్లా మాట్లాడతారని బాగా బాధపడ్డాడు. నాకు తప్పైందని చెప్తాను కదా అని అంటే ఇక అయితే వేనని బాబు తీసుకుపోయి తోలొచ్చిండ్రా. మరి రేపు పొద్దుగాల మళ్ళీ లొల్లెత్తి అప్పుడేం చేస్తావు బాపు? అరే లొల్లి అనేది అయితేనే ఉంటుంది పోతూనే ఉంటుంది రా. లొల్లి కానీ ఇల్లేదురా, అందరికి లొల్లులు అవుతాయి. ఆ లొల్లులు పట్టుకొని ఏలాడితే సంసారాలు ఆగమవుతాయిరా. లొల్లి అనేది కలసి ఉంటుంది, అత్తది పోతుంది అంతే. దాన్నే పట్టుకొని ఏలాడతారా? నువ్వంటే పెద్దోని కాబట్టి అర్థం చేసుకున్నావు. నలుగురు పెద్ద మనుషులు ఆయన కూడా చెప్తే ఆయన కూడా అర్థమవుతుంది కదా, ఆయన కూడా తెలియాలి కదా. పదే పెద్ద మనుషులు అంటానేవరా? పెద్ద మనుషులకు పోతే పోయేది వాళ్ళ పరువే కాదురా, మన పరువు కూడా పోద్ది. బావ పరువు పోయినా మన పరువు పోయినా ఒకటే కదరా. ఆయన పరువు పోయే పని ఆయన చేయొద్దు, మన పరువు పోయే పని మనం చేయొద్దు. పెద్ద మనుషులు ఆడికి వచ్చి ఏం చెప్తారా? నీది తప్పే అంటారు, నీది తప్పే అంటారు, ఎవరిలో ఒక్కళ్ళు అన్నారు కదరా. అది అనిపించుకుని అందుకోవాలన్నారా? అదే మన ఇంట్లో మన బావ పెద్ద ఆయన చెప్పిండు, ఆయన మాటకు విలువిచ్చిన. మన బావకు మాట విలువిచ్చింది వేరే ఉండదారా? ఏమో బాబు ఇక నీకేరక. అరే ఏందిరా అనంతు, అక్క అంటే నీకేనారా ప్రేమ? నాకు లేదా అరా ప్రేమ? నీకు అక్క కాకముందే నాకు బిడ్డరా. నా బిడ్డ జీవితం బాగుండాలి, అందరి లెక్క ఉండద్దు, నా బిడ్డ జీవితం ఆగం కావద్దనే కదరా నేను తల వంచుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి తోలేచ్చింది. ఎంతైనా వాళ్ళు పెద్దే మనం చిన్నేరా.
బావ అనేటోడు పెద్ద కాదారా? పెద్దోడే. నీ అత్తగారింటికి పోతే నీకు ఎంత విలువ ఇస్తారో నీకెరుగా. బావ మన ఇంటికి వస్తే మనం అంత విలువ ఇద్దారా ఆయనకు? మనం ఆ గౌరవం ఇస్తేనే కదరా మన విలువ కూడా ఉండేది. మన విలువ కాపాడుకోవాలంటే మనం విలువ అనేది ఇచ్చిపుచ్చుకోవాలిరా. బావ వచ్చినప్పుడు గౌరవంగా చూసుకోవాలి. ఆడికి పోతే మనకు కూడా గౌరవం దక్కుతుంది. ఎందుకురా గౌరవం లేని పనులు చేయొద్దు, పరువు తీసుకోవద్దు. ఎప్పుడైనా గుర్తుంచుకో, విన్నావా? సరే. అనంతు, ఒక ముచ్చట చెప్తాను, జీవితంలో గుర్తుంచుకో బిడ్డ. భార్యాభర్తల సంబంధం అనేది అతి సున్నితమైందిరా, దాన్ని ఖరాబు చేసుకోవద్దు. అయినా భార్యాభర్తల సమస్య అయితే ఏమున్నదిరా? కళ్ళ వచ్చిన నిద్రసం ఉంటుంది అనుకోవాలి, రాత్రి అయితే తెల్లారి మర్చిపోవాలి. దాన్నే పట్టుకొని వేలాడద్దు బిడ్డ. ఆడ మీరిద్దరు ఉంటారు, ఏమన్నా మాట ముచ్చట వస్తే మీ వరకే ఉంచుల్లి, మా దగ్గర దాకా తీసుకురాకుల్లి. అమ్మకు చెప్పి అమ్మని బదనం చేయకుల్లి, నాకు చెప్పి నన్ను బదనం చేయకుల్లి. ఏదైనా సమస్య వచ్చిందనుకో మీరే పరిష్కరించుకోలేరా కూర్చొని. ఇట్లా కాదబ్బా గిట్లుందాం, ఇట్లా కాదబ్బా గిట్లుందాం అని మీరు అనుకోండి. దానికి లొల్లులు పెట్టుకొని పంచాయతీలు పెట్టుకొని ఇడాకులు దాకా పోడారా? ఎవరాలు అట్లా ఖరాబు చేసుకోవద్దు బిడ్డ. జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలంటే భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా జీవిస్తేనే జీవితం. విన్నావా బిడ్డ? అయినా అక్క గురించి నీకెందుకురా బాధ? మేము లేవారా మాట్లాడడానికి? నేను లేనా మళ్ళేదా? ఆ ముచ్చట్లు మేము చూసుకుంటాం. నువ్వు అక్క ముచ్చట గురించి ఇక మర్చిపో. విన్నావా? ఈ సమస్యలన్నీ పట్టించుకోకు నువ్వు. ఇల్లు పంచాయతీలు ఇవన్నీ పట్టించుకోవద్దురా. మీరిద్దరు మంచిగా ఉంటే అంతే చాలరా. ఇరా ప్లేస్ రా, తినిపో, అన్నం తినిపో. దాన్ని నువ్వు రాదే. వస్తాను పో, వానికి అయిపో. నేను ఇది ఒకటి రాసుకొని వస్తా. పన్నాడు నడు నడు, చెల్లెమ్మని పట్టుకో. వెళ్ళే నడు నడు. ఏ రండి బిడ్డ, నడుపల్సి. పిల్లలు అందరూ జెండాకు వందనం చేసిండ్లా? స్వీట్లు తిన్నారా? నేను చెప్పేది శ్రద్ధగా వినాలి. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర్యం మనకి ఎట్లా వచ్చింది? ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం. సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, పెద్ద పెద్ద నాయకుల శ్రమతోటి మనకు ఆగస్టు 15 అర్ధరాత్రి మనకు స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశం నుంచి ఇంగ్లీష్ దొరలను పంపించి మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా పెద్ద పెద్ద నాయకులు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిండు. అప్పుడు మనం ఎట్లుండాలి? మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నతమైన స్థానాలలో మనం ఉండాలి. ఇంటికాడ అమ్మా నాన్న చెప్పిన పనులు శ్రద్ధగా వినాలి. స్కూల్కి వచ్చినాక గురువులు చెప్పిన మాటలు మంచిగా వినాలి. చదువు మీద ధ్యాస పెట్టాలి. ఏమో మొక్కై వంగందే మానై వంగునా అన్నారు పెద్దలు. అట్లనే చిన్నతనం నుంచే మంచి మంచి బుద్ధులు, మంచి మంచి విద్య నేర్చుకుంటేనే రేపు ప్రయోజకులు అవుతారు. గాంధీజీ అంత గొప్పోళ్ళు కావాలి, సుభాష్ చంద్రబోస్ అంత దేశ నాయకులు కావాలి. కనుక మీరు కూడా మంచి చదువులు చదివి అబ్దుల్ కలాం అంత గొప్పోళ్ళు కావాలి. ఈ జిల్లాల కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి. నాన్న విన్నారా? మంచిగా చదువు నేర్చుకోండి. ఇక పోండి, లైన్గా ఇంటికి పోండి. ఇక ఇలా ఆపుడైన స్కూలు, ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి. కోడలు వచ్చిందా బిడ్డ? వచ్చింది అత్తమ్మ. మా నాన్న బాపు తీసుకొచ్చి తోలిపోయి 4 రోజులు వచ్చి. పని చేస్తానా తల్లి? అంటే చేస్తానా? చేస్తాను. ఇక చెరవ పని చేసుకుంటాను. ఏం పని అత్తమ్మ, చెరవ పని చేసుకుంటాను. ఇక మంచిగానే ఉంటుంది. తీసుకురాపోయినవరా కలవా? ఇయ్యాల అత్తమ్మ. తీసుకొస్తాకపోనా బిడ్డ? ఆమెకు కొద్దిగా కడుపులు నొత్తుంది అంటుంది. ఇక అందుకే ఎందుకు తీపిడ్డ ఇంటికి అండు. మళ్ళీ ఈడ బురద పని ఈడికి అత్తే ఇంత ఎక్కువ అయితే మళ్ళీ నీ మట్టు కోరుకోవాల్సి వస్తుంది ఇంటికని. నువ్వు ఇంటికానే ఉండు బిడ్డ, నేను కలుతా మందిని పెట్టుకోనని వచ్చిన అత్తమ్మ. ఏం చేయాలి? తీసుకొస్తా, మంచిగా ఇంత అలవాటు, మంచి పని కూడా నేర్చుకోను. అత్త అయిపోవు కదా నాని. లేదా తీరా అత్తమ్మ, ఇంకా బొచ్చ రోజులే నా కొడలు నేర్చుకునే పని. అంతే అంటావా? ఇంకట్లేవా రోజులు ఇంకా బొచ్చడున్నాయి. నీళ్ళు ఒడిచినాయి, ఊటికే పడ్డది. తీపియాలంటే వాడు క్రేన్ వాడు వస్తలేడు. కాలం చల్లగా ఉండా, ఎద్దం మద్దం కాలం కాబట్టి. ఓయ్, నేను ఇంటికి పోతానే. పోయిరా పోయి నువ్వు బుక్క తిని నాకు ఇంత కొడలు సర్ది పెట్టి ఇవ్వండి టిఫిన్లా. ఇంకో ఇతను పిలవమంటే పిలవకపోతే ఎక్కడికి వాళ్ళ పక్కనే ఉండే దొరుకుతానులానే. మంది పొద్దుగాల కాలేదానికి అంబటల దాకా తిరిగితే గిమ్ము 2 దొరికిండ్లు. సరే తీయే, అప్పటికైనా పోయి సాయంత్రం ఒక 4 విలువ మరి కూలోలను. సరే. రేపు కాగితం మళ్ళీ పిండి చల్లాలి ఇదంతా. సరే.
హారిక మామయ్య మామయ్య కొన్ని మంచి లేవు బిడ్డ సరే అన్నం కూడా వేసుకురా అన్న. వేసుకురా. అత్తమ్మ రాలేదా మరి తినడానికి? ఇక్కడ బిడ్డ అత్తమ్మ అక్కడనే ఉన్నది. 5 కూలీలో మిలితే 2 వచ్చిండ్రు, వాళ్ళతోనే పని చేయిస్తుంది. కూలీలు ఎక్కువ తక్కువ వస్తే 19 కంప్లీట్ అవ్వు, వాళ్ళు రాకపోయా చేయకపోయా అంతా ఇప్పుడు సీజన్ అయిపోయింది బిడ్డ. అయ్యో అవునా, సరే మామయ్య నేను కూడా అత్తప్ప. ఇక మరి కూలీలు రాలే అని పడితే ఒకరికొకరు ఆసర అవుతారు. ఈ అత్తమ్మ కూడా బాక్స్ తీసుకుని అత్తప్ప. నేను చదువుకున్న పిల్లవు నువ్వు గడచాను పని చేయగలుగుతావు బిడ్డ. అయినా మనకి పాలన మంచిలేట కదా, కడుపు నొత్తుందట కదా బిడ్డ, ఉండి ఇంటికాడనే ఉండు. లేదు మామయ్య, టాబ్లెట్లు వేసుకున్నా కదా, ఇప్పుడు కొంచెం కడుపు నొప్పి తక్కువనే ఉంది. నేను కూడా అత్తప్ప ఆసరైనట్టు ఉంటుంది. ఏంది బిడ్డ కొంచెం తగ్గుడుతోనే బాయికడికి వస్తా అంటాను. ఆడికొచ్చి పని చేసినంత మళ్ళీ ఇంత ఎక్కువ కదా, మళ్ళీ ఖర్చు దవాఖానలో పాలవడేందుకు? నీ ఆలోచన నాకు అర్థమైంది. నువ్వు ఇంటికాడ కూర్చుని తింటాను, నేనేమనుకుంటానో అత్తమ్మ ఏమనుకుంటుందో అనే భయంతో నువ్వు బాయికడికి వస్తా అంటున్నావు కావచ్చు. కానీ మాకు అటువంటి ఉద్దేశం మీద ఏం లేదు బిడ్డ. మీరిద్దరు సంబరం కలిసి ఉంటే మాకు అదే 10,000 అదే సంతోషం. ఇంకో మాట బిడ్డ, నువ్వు చదువుకున్నదానివి, ఇంటికాడ బట్టే కూర్చుంటే ఖాళీగా కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఎట్లాగో చదువుతుంది కాబట్టి, మంచి చదివిందని కాబట్టి, మీ అక్కేదో కంపెనీలో పని చేస్తుందట కదా, నువ్వు కూడా వేరే కంపెనీలో పని ఆడుకో. వయసునాడు సంపాదించిన సంపాదన ఉండాలంటారు. ఈ పూట మీరు సంపాదించుకున్న పైసలు రేపటి మీ భవిష్యత్తు నీది బిడ్డ. నువ్వో పని కొడుకో పని చేసుకుంటే నపరో సంపాదన వస్తే ఒకళ్ళ సంపాదన ఖర్చు అయినా కూడా ఇంకోళ్ళ సంపాదన ఎన్నికేసుకోవచ్చు. గట్ట ఆలోచించింది బిడ్డ, అంత మించి ఇంకేం లేదు బిడ్డ. అత్తమ్మకి టిఫిన్ పెట్టుకో బిడ్డ, నేను పట్టుకపోతా. సరే మామయ్య. మామయ్య అబ్బా హారిక, మామయ్య పోతా నేను. సరే మామయ్య. ఏమన్నా అవస్థ అనిపిస్తే అరవింద్ గనుకన్నా ఫోన్ చేయి, లేకపోతే నాకన్నా ఫోన్ చేసి అత్తమ్మని పంపిస్తా, దాకన్నా పోతురాట. సరే పైలే మీ ఇంటికాడ. ఇక మంచి ఉంటుంది. జెండావందనం ఫోటోలు ఎంత ముద్దు వచ్చినాయి. మంచిగా నచ్చినాయి. అన్నం పెట్టుకరానా? ఏ అన్నం దాన్నే స్వీట్లు తిన్నా సరిపోయినాయి. కానీ నేను పోగా బుజ్జో ఫోన్ చేసింది, పొద్దున కడుపు నొత్తి అందనన్నది, కాళ్ళు తిరుగుతానే అన్నది. ఎట్లుందట మళ్ళీ ఫోన్ గిట్లా చేసిందా? నువ్వు చేసినావా? చేయలే కదా మరి. మరి ఎట్లా బంగారు దొర తీసుకుపోయిండో లేదో, లేకుంటే మరి మనమన్న పోయి తీసుకొని పోదాం హాస్పిటల్కు. ఫోన్ చేసినావా నువ్వు? నేను చేస్తే కలవలే, ఓసారి కలిసింది కానీ ఎవరు మాట్లాడలే. మరి నువ్వన్నా చేయరాదు, నేను మాట్లాడతా. నేనన్నా చెప్తావు, ఫోన్ చేస్తావు చేసి కలుస్తుంది, మాట్లాడు. హలో. అలా అవ్వా, అమ్మా పొద్దున కడుపు నొత్తందని ఫోన్ చేసి తక్కువైందా బిడ్డ? కొంచెం తగ్గింది, కొంచెం నొత్తుంది. టాబ్లెట్ వేసుకున్నా కానీ అంత మనసులో పడతలేదే. తలకాయ నొత్తుంది, తింపుతుంది. అయ్యో బిడ్డ, మరి తింపితే దావకన పోకపోయినావు, అయినా నన్ను తీసుకుపోమనపోయినావు బిడ్డ. అని ఆఫీస్కి వేయండి, ఇక నేనేం పోవాలని ఊరుకున్నా. మీ అత్తమ్మ లేదా బిడ్డ? మీ అత్తమ్మ నన్ను తీసుకోమనపోయినావు. వాళ్ళు పనికి వేయర్రే, నేను పడుకున్నా. అగో వాళ్ళు పనికి వేయలాంటివి, నువ్వు తలడియబడితివి, ఎట్లనే మరి? నేను రానా బిడ్డ? నువ్వు వచ్చి ఏం చేస్తావు తీయే? అవి ఏం చేస్తామంటావు బిడ్డ? తలడించుకుంటే మాట్లాడబడితివి. అమ్మ గొంతు ఎందుకు నొత్తుంది? గొంతు బాగా నొత్తుంది. అసలు ఎందుకు నొత్తుంది గొంతు? ఏమో నీళ్ళు పడక నొత్తాను కావచ్చు బిడ్డ. అక్క నీళ్ళు ఇక్క నీళ్ళు పడక కొంచెం గొంతు పక్షం పడుతుంది కావచ్చు, అందుకే నొత్తాంది. మనసులో పడతలేదు, నిద్ర కూడా పడతలేదు. అవునా బిడ్డ? ఇప్పుడైతే మంచిగా ఉంటాను కదా? మేము మంచిగానే ఉంటున్నాం. మరి రానా బిడ్డ? నేను మొన్ననే అత్త కాదనే, మళ్ళీ 2 రోజులు ఉంటానికి ఏం రావాలి? ఇప్పుడు నువ్వు పండుకొని ఉంటే ఎట్లా? మొన్ననే వచ్చిందిగా పండుకున్నది అవ్వ అని అనుకోరా? బాబుని తోలుతారా? లేకుంటే నేను అన్నత్త? ఇప్పటికైతే అట్లా ఏం అనుకుంటలేరు, మంచిగానే మాట్లాడుతున్నారు. ఇంకా పనికత్త అంటే కూడా ఎందుకు బిడ్డ, నీకు కడుపు నొత్తుంది కదా, కొంచెం రెస్ట్ తీసుకో అన్నట్టే మాట్లాడుతున్నారు. అవునా బిడ్డ?
సరే మంచిగుండు మరి గోళీలు అయితే వేసుకో. వేసుకున్నానే. ఏ ముచ్చటైనా నాకు ఫోన్ చేయి. ఆ సరేనే. సరే మరి నేను ఉంటానా బిడ్డ. సరే. సరే బిడ్డ. ఇగో అట్లా కాదు కానీ నీకు మెదడు పని చేయదని పొల్లా మంచిగా ఉన్నదా లేదా తెలుసుకోని ఫోన్ చేస్తే బిడ్డ నేను బాపుంది వల్ల నా ఇంటికి వస్తావా నేను రానా గిట్లే అడుగుతారా అని బిడ్డ నాకు అర్థం కాదు. ఏందయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎటోళ్ళు అటు పోయినలాట, ఆయన డ్యూటీకి పోయినలాట, వాళ్ళ పనికి పోయినలాట. నా బిడ్డ తలడిస్తంటే నాకు పానం తల్లాడదానయ్యా. అరే నీ బిడ్డ పానం తల్లడిస్తే పానం దండలాడుతుంది. నీ అత్త కాదంటలేను. వాళ్ళకి తెలియదా ఆయన ఎప్పుడు తీసుకోపోలేం కాదు అల్లుండి తెలియదా? ఆయన డ్యూటీకి అడిపోయేసి లీవ్ పెట్టుకుని వచ్చి తీసుకుపోతాడు కావచ్చు. మొన్ననే అదో పని ఇదో పని అని తిరిగి ఆయన డ్యూటీకి పోలేదు. ఇప్పుడే వాళ్ళు కోలుకుంటారు. వాళ్ళు ఎట్లా తీసుకోపోలేం కదా వాళ్ళకి తెలిస్తే రాదు. డ్యూటీ ముఖ్యమా? దీన్ని కడుపు నొత్తందని దావకాని తీసుకుపోతారా? అంత నీ ఇష్టం వచ్చినట్టు జరగదే. ఆయన డ్యూటీ చూసుకోవాలి. వాళ్ళ చెల్లెగా పని చేసే పట్టుకు ఆయనకు 10-15 రోజులు డ్యూటీకి కూడా వీలు కాలే. ఇప్పుడే పోతాను డ్యూటీ కాడ ఏం మాట్లాడుతావు ఇలా పోయి ముచ్చటాడు చెప్పేసి తీసుకుపోతాడు కావచ్చు. అంతసేపు చూడు రాదు. 2-3 రోజుల దాకా తీసుకుపోకుంటే నువ్వో నేనో పోయి చూపించాలని చూపిస్తావు, లేకపోతే తీసుకుని అర్థం అది ఇడిచిపెడుతుంది. నువ్వు రాబెట్టేనే వస్తాను. ఇదే నానే మీ అవ్వలు ఎక్కడైనా ఇంతేనే. ఇక వాళ్ళకి ఎవరికి చెప్ప కనబడతలేదట. ఇక దాన్ని తలడించుకుంటే అట్నే పంటే వాళ్ళు తీసుకుపోతారని చూడన్నట. నువ్వు పోయి తీసుకురాపో. నీకు పని లేదు, నీకు మీద పని చేసి నువ్వు అన్న వేసుకురాబో. అరే నువ్వు అన్న వేసుకురాబో. నేను అప్పటికి ఫోన్ చేసి తెలుసుకుంటావు. ఆయన ఫోన్ చేస్తావు, వాళ్ళు ఫోన్ చేస్తావు. చెయ్యి ఆయన కన్నా చెయ్యి మరి. చేస్తా కానీ బా ఏం కాసిరిచ్చుకుంటావు ఏం కథ పొల్లు ఎట్లుంటుందో ఏమో. అది చెప్పు తినది, నువ్వు చెప్పు తినవు. నీకు తెలిసినట్టే మాట్లాడకే నువ్వు. వాళ్ళకి ఎప్పుడు ఎవరిని తీసుకుపోవాలి ఏం చేయాలనే సంగతి అట ఆయనకు తెలియదట. ఏమి చెప్తే తెలుసుకుంటాడట ఆయన. వాళ్ళు అయ్యేది వాళ్ళు అవ్వకు తెలియదు. దీనికే ఎరక మంది ఏమనుకుంటారే వీళ్ళకి అనుకున్నది బిడ్డ ఎవరికి లేదనుకోరా. ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటారు, ఎవరి బతుకు వాళ్ళని బతకనియాలి. హారిక హారిక ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు, ఇంట్లో ఊకే పడుకుంటే అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుందని ఇట్లా కూర్చున్నా. ఏం తగ్గలేదు ఇంకా? తక్కువ కాలేదు ఇంకా. తిన్నావా లేదు ఏమన్నా? ఇక టాబ్లెట్లు వేసుకోవాలని కొంచెం తిన్నా. మరి హాస్పిటల్ పోదామా? ఎందుకు తీయద్దు. అరే అద్దని ఇంటికాడ ఉంటే తగ్గుతుందా అని. మరి సాతగానే అప్పుడు అమ్మకు ఫోన్ చేసి అమ్మనొచ్చు కదా. పనులు తక్కువ వచ్చిరట, అక్కడ పని కాగద్దా. సరే బాగానే ఆలోచించిన కానీ ముందు హాస్పిటల్ పోదా. ఉంటాంటే ఇంకెక్కువ ఇది ఉంటుంది. లేదు